హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన భారతదేశం న్యూక్లియర్ సబ్మెరైన్ల తయారీలో చాలా వేగంగా అడుగులు వేస్తుంది అని చెప్పుకోవచ్చు. తాజాగా మన ఇండియా ఎస్ క్లాస్ సబ్మెరైన్ల తయారీని ఇప్పుడే ప్రారంభించింది. ఇవి 2030 లోపు మొత్తంగా 4 సబ్మెరైన్లను తయారు చేసుకోవాలని మన భారతదేశం ఇప్పటికే ఒక టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే తాజాగా 2 సబ్మెరైన్లను ఒకేసారి నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇది గతంలో మన దగ్గర అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లు ఉండేవి. ఇవి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్లుగా మనం అభివర్ణించవచ్చు. న్యూక్లియర్ పవర్ అంటే వాటికి మనం పెట్రోల్ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో న్యూక్లియర్ రియాక్టర్ అనేటివి ఉంటాయి. ఈ రియాక్టర్ల నుంచి 85 వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇవి ఫ్యూయల్ కోసం మనకు ఈ భూభాగానికి రావాల్సిన అవసరం ఉండదు. జనరల్గా ఫ్యూయల్ సబ్మెరైన్లు అయితే అవి ప్రతి వారానికోసారో లేదంటే ప్రతి నెలకోసారో వాటి కెపాసిటీని బట్టి ఫ్యూయల్ అయిపోతున్న కొద్దీ అవి భూభాగానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా ఎక్కడో మన భారతదేశానికి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో అది వర్కింగ్ చేస్తోంది అనుకోండి. అక్కడి నుంచి ఆ 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే ఒక 2 రోజుల ముందు నుంచే అది అక్కడ నుంచి స్టార్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు కొన్ని విభాగాల్లో మైనస్ పాయింట్స్ అనేవి ఏర్పడతాయి. కానీ న్యూక్లియర్ సబ్మెరైన్ అంటే దీనికి పెట్రోల్ అనేది ఏది అవసరం ఉండదు. జస్ట్ న్యూక్లియర్ రియాక్టర్లు కాబట్టి ఎప్పటికప్పుడు అవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. తద్వారా జస్ట్ ఫుడ్ లేదంటే ఇతరత్ర అవసరాల కోసం మాత్రమే భూభాగానికి రావాల్సి ఉంటుంది. లేకపోతే అది ఎప్పటికప్పుడు సముద్రంలోనే ఉండి అక్కడి నుంచే నిఘా ఏర్పరిచేందుకు చాలా మేలు చేకూరుస్తుంది. కాబట్టి ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లు అనేవి చాలా అంటే చాలా కీలకంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా SY క్లాస్ ఏదైతే ఉందో ఇందులో ఏకంగా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను ఉపయోగించే విధంగా మొత్తంగా ఇవి S6 క్లాస్ బాలిస్టిక్ మిసైళ్లను ఉపయోగించే విధంగా వీటిని తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు S4 క్లాస్ మన దగ్గర ఉంది. ఇందులో 8000 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి ఈ క్షిపణులు కొట్టగలవు. కానీ S6 క్లాసును మనం చూసుకుంటే ఇందులో ఏకంగా 10,000 కిలోమీటర్ల దూరం వరకు మనం కొట్టగలం. అంటే కొన్ని ఖండాలను దాటి సైతం మనం న్యూక్లియర్ దాడి చేయగలం ఈ సబ్మెరైన్ల నుంచి. సో ఇంత పెద్ద కెపాసిటీని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. దీంతోపాటు అంతేకాదు ఇవి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ల కంటే దాదాపు 2 రెట్లు పెద్దవిగా ఉంటాయి. అంటే దీంట్లో చాలా స్పేస్ ఉంటుంది. అంతేకాకుండా మనం మిసైళ్లను దీంతోపాటు కొన్ని ఎక్విప్మెంట్లను సైతం మోసుకెళ్లేందుకు ఇవి చాలా అనుకువగా ఉంటాయి. ఇవి 2 రెట్లు పెద్దవి. అంటే ఇప్పుడు చైనా దగ్గర ఉన్న T-94 జిన్ క్లాస్ సబ్మెరైన్ల కంటే ఇవి ఇంకా పెద్దవనే చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే వీటి సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే మన దగ్గర ఈ S5 క్లాస్ సబ్మెరైన్లు కనుక తయారైతే ఇవి ప్రపంచానికి ఒక గట్టి సందేశాన్ని ఇవ్వడానికి మాత్రం చాలా అంటే చాలా వీలుగా ఉంటాయి. ముఖ్యంగా చైనాకు మనం పెద్ద ఎత్తున ఎదురొడ్డి నిలవడానికి సైతం ఇవి వీలవుతుంది. సో వీటి ద్వారా మనం ఏమేం చేయగలం అనే విషయాలకు వస్తే నిజానికి ఈ S5 క్లాస్ సబ్మెరైన్లు ఇప్పటికైతే 2 తయారవుతూ ఉన్నాయి. 2030 లోపు మొత్తంగా 4 తయారవుతాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లు అయితే ఫస్ట్ ఇది 2009లో తీసుకున్నారు, సెకండ్ ఇది 2016, ఆ తర్వాత థర్డ్ ఇది 2018లో తయారు చేశారు. ఇప్పటి వరకు ఈ 3 మాత్రమే ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇంకొకటి 4th సబ్మెరైన్ ఇప్పుడు తాజాగా దీన్ని టెస్ట్లకు పంపించారు. విశాఖ పోర్టు నుంచి దీన్ని తయారు చేసి అక్కడ నుంచి టెస్ట్లకు పంపించారు. దాదాపు 1 year వరకు వీటిని టెస్ట్ చేయనున్నారు. ఇందులో ఏమేమి లోపాలు ఉన్నాయి అండ్ దేని సరిదిద్దాలి అనే దానికి సంబంధించి పూర్తిగా సరిదిద్దిన తర్వాత 2027 లోపు దీన్ని సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ను మనం ఒక్కసారి చూసుకుంటే చాలా అంటే చాలా లేట్గా జస్ట్ 4 సబ్మెరైన్లను తయారు చేసుకోవడానికి మన భారతదేశం ఎంత లేట్గా చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో UPA ప్రభుత్వం ఎక్కువగా మన దేశ డిఫెన్స్ ఎక్విప్మెంట్పై అంతగా దృష్టి సారించలేదని చెప్పుకోవచ్చు. 2013లో అప్పటి రక్షణ శాఖ మంత్రి AK ఆంటోనీ ఇదే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. మేము గతంలో ఈ యుద్ధ విమానాలు లేదంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే మా దగ్గర సరిగ్గా డబ్బులు లేవు. అందువల్లనే మేము ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుగోలును అసలు చేయలేదు అనే విధంగా ఆయన పార్లమెంట్లోనే తేల్చి చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ
డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే మన భారతదేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం ముందుగా యుద్ధ విమానాలను కొంటూ వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు సబ్మెరైన్లను తయారు చేసుకోవడానికి కీలకంగా దృష్టి సారించాం. మొత్తంగా 4 సబ్మెరైన్లను జస్ట్ 2030 లోపు, అంటే ఇప్పుడు జస్ట్ 4 సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ 4ని తయారు చేసుకుని వాటిని సముద్ర జలాల్లో వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ నేవీ విభాగంలో చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్మెరైన్లు కనుక మన దగ్గర లేకపోతే చైనాపై మనం నిఘా ఉంచడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా చైనా మన భారతదేశంపై నిఘా ఉంచేందుకు శ్రీలంకలోని హంబన్తోట పోర్టుకు తన సబ్మెరైన్లను లేకపోతే తన యుద్ధ నౌకలను పంపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మన భారతదేశంపై నిఘా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే గతంలో, అంటే దాదాపు 1 సంవత్సరం క్రితం చైనాకు సంబంధించిన ఒక సబ్మెరైన్ మన భారతదేశానికి సమాచారం ఇవ్వకుండా మన జలాల్లోకి ప్రవేశించింది. దీంతో మన సబ్మెరైన్లు పూర్తిగా నిఘా ఉంచుతూనే ఉంటాయి కదా. ఈ నిఘాలో చైనాకు సంబంధించిన సబ్మెరైన్ ఒకటి రాడార్లో కనిపించింది. దీంతో వెంటనే సబ్మెరైన్కు మనం ఒక సందేశాన్ని పంపించాం, వెల్కమ్ టు ఇండియన్ ఓషన్ అనే విధంగా మనం మెసేజ్ పంపించగానే చైనా షాక్ అయింది. మనం దీనికి అసలు ఎటువంటి సబ్మెరైన్లకు కానీ లేదంటే ఎటువంటి ఇండియన్ నేవీ నిఘాకు కానీ మనం పట్టుబడం, సో మనం రహస్యంగా ఈ పనిని చేసుకుని వెళ్ళిపోదామని చైనా భావించినా కూడా అది అస్సలు సాధ్యం కాలేదు. మనం దాన్ని వెంటనే కనిపెట్టేశాం. తద్వారా చైనాకు ఈ సందేశాన్ని పంపించడం ద్వారా మనం మిమ్మల్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నాం, మీరు ఎటువంటి కుయుక్తులు పన్నినా కూడా మన ముందు నిలబడవు అనే విధంగా మనం గట్టి సందేశాన్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. ఇందులో అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లు చాలా కీలకంగా ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా మనకు మలక్కా జలసంధి ఏదైతే ఉందో అది మన భారత భూభాగానికి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ప్రపంచ వాణిజ్యానికి ఈ మలక్కా జలసంధి చాలా కీలకం. దీనిపై పట్టు సాధించేందుకు చైనా సైతం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మనకు నేవీ అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తద్వారా మనం ఈ S5 క్లాస్ సబ్మెరైన్ల తయారీ అండ్ ఇవి న్యూక్లియర్ పవర్డ్ కావడంతో ఖచ్చితంగా వీటి నుంచి మనం చాలా నిఘా ఉంచేందుకు, అంతేకాకుండా యుద్ధమే కనుక వస్తే మనం వీటి నుంచి న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైళ్లను సైతం ప్రయోగించేందుకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన భారతదేశం వీటిని తయారు చేసుకోవడానికి త్వరితగతిన వేగవంతంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు వీటిని తయారు చేసుకుంటూ ఉన్నాం. 2030 లోపు ఇవి కనుక మన భారత నేవీలోకి చేరిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో చైనా కాదు కదా, వేరే ఏ దేశము కూడా మనతో పోటీ పడాలంటే భయపడే పరిస్థితులు నెలకొంటాయని భద్రతా సంస్థల అధికారులు చెబుతూ ఉన్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.